యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓయూ పరిపాలనా భవనం దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలనా భవనం దగ్గరకు ర్యాలీగా వచ్చారు స్టూడెంట్స్. ఓయూ పరిపాలనా భవనం దగ్గరున్న కంచెను తొలగించారు. వీసీ నియంతృత్వ పాలన వీడాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఓయూ పరిపాలనా భవనం దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలనా భవనం దగ్గరకు ర్యాలీగా స్టూడెంట్స్ వచ్చారు. ఓయూ పరిపాలనా భవనం దగ్గర ఉన్న కంచెను తొలగించారు. వీసీ నియంతృత్వ పాలన వీడాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు పోలీసులు. రైట్ గా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న సిచ్యువేషన్ సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు వీసీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఎందుకు నినాదాలు చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కొంతమంది స్టూడెంట్స్ ని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ లో తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి సతీష్? ఎస్ హిమబిందు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటు విద్యార్థులకు ఇటు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓయూ పరిపాలనా భవనం దగ్గరికి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అయితే వీసీ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే ఓయూ లైబ్రరీ నుండి ఇటు పరిపాలనా భవన్ దగ్గర కూడా ర్యాలీగా వచ్చినటువంటి స్టూడెంట్స్ ను ఇటు పోలీసులు అడ్డుకుని కొంచెం తీవ్ర వాగ్వాదం చేసుకుంది. ఇటు పోలీసులకు విద్యార్థుల సంఘాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. అయితే ఇటు ఓయూ పరిపాలనా భవన్ దగ్గర ఉన్న కంచెను కూడా స్టూడెంట్స్ అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. అయితే వీసీ నియంతృత్వ పాలన వీడాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు హిమబిందు. అయితే గత కొంతకాలం కూడా ఇటు వీసీ వ్యవహారశాలపై కూడా ఓయూ స్టూడెంట్స్ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు స్టూడెంట్స్ అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఓయూ వీసీకి సంబంధించి కార్యాచరణ అంతా కూడా అరాచకంగా ఉన్నాయి. ఇటు కేసీఆర్ కు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు అనేసి కూడా, అంటే కేసీఆర్ కి తొత్తుగా వీసీ వ్యవహరిస్తున్నారు అనేసి కూడా వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇటు పరిపాలన పరంగా కూడా చాలా వ్యతిరేకత ఉందని కూడా ఇటు ఓయూ స్టూడెంట్స్ కూడా వ్యతిరేకిస్తున్న దాఖలా చూస్తున్నాం. ఎందుకంటే ఇటు ఫీజుల విషయంలో కానీ, ఇటు హాస్టల్ మెస్ విషయంలో కానీ, ఇటు లైబ్రరీల విషయంలో కానీ కొంచెం అష్టానుసారంగా వ్యవహరిస్తున్నందుకు కూడా ఓయూ విద్యార్థులు వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి వీసీ ఉన్నాడు కాబట్టి అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా స్టూడెంట్స్ అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ అయితే కొంచెం చేయదాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చేసుకుంది. వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేశారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెను కూడా తొలగించారు. ఇటు ఓయూ స్టూడెంట్స్ అయితే ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది పోలీసులు కూడా విద్యార్థులపై లాఠీ చార్జ్ కూడా చేస్తుండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం కూడా ఓయూబీసీ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఫీజుల విషయంలో కానీ నైట్ మెస్ సంబంధించి ప్రాసెస్ కొనసాగడంలో కానీ దానికి సంబంధించిన లైబ్రరీలు కానీ ఫీజుల విషయంలో కానీ కొంచెం విద్యార్థులకు వ్యతిరేకంగా వేస్తున్నారు కూడా వీళ్ళంతా కూడా
ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు కేసీఆర్ సొత్తు కూడా వివరించి ఇటు డిసిజన్ తీసుకోవడంలో మాత్రం కేసీఆర్ ని అనుసరిస్తానంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే వీసీని తొలగించి బర్తరఫ్ చేయాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ వీసీ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది ఓయూ స్టూడెంట్ విద్యార్థులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రజెంట్ తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇటు ఓయూలో మాత్రం ఇంకా స్వేచ్ఛ రావాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీసీ తన నియంత్రిత పోకడను అవలంబిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులంతా కూడా అంటే సతీష్ మరి ఇంత పెద్ద ఎత్తున నినాదాలు జరుగుతూ ఉన్నాయి. వీసీని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరి విద్యార్థుల గోడును మరి పట్టించుకునేది ఎవరు? దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరుగుతోందా? మరి వీసీ చర్యలు ఇన్ని రోజులు బట్టి కూడా జరుగుతున్నా అక్కడ ఎందుకు చర్యలు తీసుకో విధంగా? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఏమైనా భరోసానిచ్చే అవకాశం కనిపిస్తోందా? మరి సిచ్యువేషన్ ఎంత ఎలా ఉంది? ఇప్పుడు మొత్తానికి కంట్రోల్లోకి వచ్చిందా? ఎస్, ప్రజెంట్ అయితే ఇక్కడ భారీగా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు అయితే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలం కూడా ఇటు వీసీ చర్యలు కూడా కొంత స్టూడెంట్స్ కి వ్యతిరేకంగా ఉన్నాయి, కొంచెం నియంత్రిత పోకడలు ఉన్నాయి. కాబట్టి వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం ఇటు ఓయూలో కూడా ఇటు వంట వర్క్ కూడా చేసి ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే మెసేజ్ ఛార్జెస్ విషయంలో కానీ ఇటు ఫీజుల విషయంలో కానీ ఇటు లైబ్రరీ ఏర్పాటు చేయడంలో కానీ గత కొంతకాలం కూడా ఇక్కడ విద్యార్థులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నది కూడా దాదాపుగా చూసాం మనం. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా తమ ఓయూ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నది కూడా వీళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఇటు పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూడా విద్యార్థులు కూడా చేరుకొని ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవన్ వద్దకు కూడా పెద్దగా ర్యాలీ నిర్వహించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఓయూ పరిపాలన భవన్ వద్ద ఉన్నటువంటి ముళ్ళ కంచెలు కూడా తొలగించి నిరసన కూడా వ్యక్తం చేశారు. నియంత్రిత పాలన వీడాలి అని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి అయితే ఇటు వీసీ నియంత్రిత పాలన వీడాలి, వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా వీళ్ళంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ రాజేంద్ర నగర్